హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్టీవీ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అలాగే మీరు చాలా బాగుండాలి అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఫస్ట్ ఈద్ సెలబ్రేషన్ ఇన్ దుబాయ్ అండి. దుబాయ్ వచ్చిన తర్వాత మా ఫస్ట్ ఈద్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే మార్నింగ్ నుంచి నేను వ్లాగ్ అయితే తీయలేదండి, సమ్ బిట్స్ అండ్ పీసెస్ అయితే తీశాను. అవి మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. అలాగే నా ఎక్స్పీరియన్సెస్ని అండ్ నేను ఎలా ఎంజాయ్ చేశానో మొత్తం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మార్నింగే పిల్లల్ని లేపేసి స్నానాలు అయితే చేయించేసి టిఫిన్స్ పెట్టేసి ఆ తర్వాత వాళ్ళని అయితే మంచిగా రెడీ చేశానండి. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ బిర్యానీ అయితే ప్రిపరేషన్ చేసుకున్నాము. బిర్యానీ ప్రిపరేషన్ నేను వీడియో అయితే తీద్దాం అనుకున్నానండి, కానీ నాకు పిల్లలతో అయితే వీడియో తీయడానికి కుదరలేదు. సో బిర్యానీ తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ మంచిగా ఒక స్లీప్ అయితే వేసి ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని మేము అల్జహియా సిటీ సెంటర్ మాల్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఈ మాల్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది. సో ఈ మాల్ మొత్తం మీతో షేర్ చేస్తున్నాను. మాల్కి ఇటు పక్క మొత్తం పార్క్ వచ్చిందండి రైట్ సైడ్లో, అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లేయింగ్ జోన్ అయితే ఉంది. ఇంకా వచ్చిన పిల్లలంతా లోపలికైతే వెళ్లకుండా చక్కగా ఇక్కడే ఆడుకుంటూ ఉన్నారండి. మా పిల్లలు కూడా మేము మాల్కి వెళ్దామని వచ్చాము, కానీ పిల్లలు ప్లేయింగ్ ఏరియా చూశాక లోపలికైతే వస్తారా అండి? మీరే చెప్పండి. ఇంకా ఇక్కడైతే ఆడడం స్టార్ట్ చేశారు. మేము కూడా పిల్లల కోసమే కదా వచ్చింది అని వాళ్ళు కూడా ఆడుకుంటుంటే చక్కగా మేము ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నామండి. మా పాప అయితే ఎక్కాలి అంటుంది ఆ మౌంటైన్, కానీ తనకైతే ఎక్కడానికి రావట్లేదు, జారిపోతూ ఉందండి. ఇంకా వాళ్ళ బ్రదర్ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాడు మా పాపకి. తనైతే అస్సలు భయపడదండి, ఎవరిని చూసి చక్కగా ఆడుకుంటుంది. ఈ మాల్ అయితే చాలా నచ్చిందండి. అండ్ ఈద్ సెలబ్రేషన్ ఉంది కాబట్టి మంచిగా లైటింగ్స్తో అయితే డెకరేషన్ చేశారండి. బయట కూడా డెకరేషన్ చేశారు, అలాగే లోపల కూడా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఈ వీకెండ్ వచ్చేసి పిల్లలకి 5 days హాలిడేస్ అయితే ఇచ్చారండి ఈద్ సెలబ్రేషన్స్కి. ఇంకా సో పిల్లలంతా ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఇంకా పేరెంట్స్ అయితే చక్కగా ఇక్కడికి తీసుకొచ్చేసారండి. చాలామంది పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఇంకా గార్డెన్ ఉంది కదండి, చూపించాను, అక్కడైతే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు పేరెంట్స్. ఇంకా పిల్లలే చక్కగా ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ. ఇంకా మా పాప ఆ చిన్న మౌంటైన్ కాదు, ఈ పెద్ద మౌంటైన్ ఎక్కాలి అని నన్ను అయితే ఇక్కడికి తీసుకొస్తుంది. ఈ పెద్ద మౌంటైన్ అయితే పెద్ద పిల్లలే ఎక్కలేరండి సపోర్ట్ లేకుండా. ఇంకా మా పాప ఎక్కాలంటుంది. వద్దమ్మా పడిపోతావు, మీ అన్న వెళ్తాడు చూడు అని చెప్పి నేనైతే చూపిస్తూ ఉన్నాను. మావాడైతే ఎక్కుతున్నాడు. దుబాయ్కి వచ్చాక కొంచెం మావాడు కూడా యాక్టివ్ అయితే అయ్యాడండి, కొంచెం సోషలైజ్ అయితే అవుతున్నాడు. ఇంతకుముందు అయితే పిల్లల్ని చూసి అస్సలు వెళ్ళేవాడు కాదు, కొత్త వాళ్ళని చూసి భయపడి గమ్ముగా ఉండేవాడు, వెళ్ళను అనేవాడు. ఇప్పుడైతే కొంచెం యాక్టివ్గా వెళ్తున్నాడు. నాకు కొంచెం హ్యాపీగా ఉంది వాడి విషయంలో అయితే. అది ఇంకా స్కూల్లో కూడా కొంచెం మంచిగానే ఉంటున్నాడు అని చెప్పారు టీచర్ కూడా. అందరితో కలిసిపోతున్నాడు, అందరినీ ఫ్రెండ్షిప్ అయితే చేసుకుంటున్నాడు అని. అది కొంచెం మంచి చేంజే అనిపించింది మాకు కూడా. ఇంకా మా పాపని ఈ హోల్లోకి వెళ్ళమంటున్నాను. అక్కడైతే ఆ డెన్ లాగా ఉంది కదండి, అక్కడైతే 2-3 పిల్లలు కూర్చొని ఎవరిని ఇటు నుంచి అటు వెళ్ళనివ్వట్లేదు. సో మా పాప వెళ్ళలేదు. ఇంకా ఈ వాటర్ అయితే చూసింది. వాటర్ అంటే చాలా ఇష్టం అండి మా పాపకి. ఇంకా ఈ వాటర్లో ఆడుకుంటానంటుంది. మేము వచ్చింది ఇప్పుడే కదమ్మా, డ్రెస్ అయితే తడిచిపోతుంది, లోపలికి వెళ్ళాలి మాల్లోకి, సో వద్దులే మళ్ళీ రిటర్న్ వస్తాం కదా, అప్పుడైతే ఒకసారి వెళ్ళి తడుద్దు కానీ అని చెప్పి ఇంకా అక్కడైతే నించోబెట్టి చూపిస్తున్నాను. మాల్ మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంది మాల్. ఇక్కడ నేను చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే అబ్జర్వ్ చేశానండి. నేను షార్జాకి వచ్చి 2 months అయితే అవుతుంది, ఇది 3rd month, కానీ నేను ఎక్కడ కూడా అరబ్స్ని అయితే చూడలేదండి ఎక్కువ. నేను అనుకునేదాన్ని అరబ్స్ అసలు ఎక్కడ ఉంటారు, ఎక్కడ కనిపించట్లేదే అని. ఈ మాల్లో మాత్రం నేను చాలామంది
అరబ్స్ని అయితే చూశానండి. మరి బక్రీద్ ఫెస్టివల్ కోసం అని వచ్చారో లేకపోతే ఎప్పుడు వస్తారో నాకైతే తెలియదు, కానీ చాలామంది అయితే వచ్చారండి. ఈ మాల్ కూడా మా ఇంటికి 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి, అంటే కొంచెం దగ్గరలోనే ఉంటుంది. కానీ మాకు కార్ లేదు కాబట్టి ఖచ్చితంగా క్యాబ్ అయితే వేసుకొని వెళ్ళాలి. ఇక్కడైతే ఒక మిస్టేక్ జరిగిందండి. ఈ పెద్ద మౌంటైన్ మీద మా హస్బెండ్ ఇంకా నేను వెళ్తాను అని చెప్పి పాప ఏడుస్తుందని ఇలా కూర్చోబెట్టి కిందకి జారమన్నారు. ఆ డ్రెస్ కొంచెం బ్యాక్కి వెళ్ళిపోయి వెనక బ్యాక్ సైడ్ మొత్తం మా పాపకి దోక్కొని పోయిందండి. ఇంటికి వచ్చాక చూసాము స్కిన్ మొత్తం పైన మొత్తం ఇంకా డ్యామేజ్ అయిపోయింది. అక్కడైతే అసలు ఎక్స్ప్రెస్ చేయలేదండి, నొప్పికొని కూడా ఏడవలేదు, వద్దు అనింది, భయపడుతుందేమో అనుకున్నాము. కానీ ఇంటికి వచ్చాక చూస్తే కొంచెం మంచిగానే దెబ్బ తగిలిందండి, బ్యాక్ సైడ్ మొత్తం ఈ హోల్లో నుంచి వెళ్తుంది. ఇటు నుంచి అయితే వచ్చిందండి. వాళ్ళ ఫాదర్ వచ్చి రారా అని పిలిస్తే వచ్చింది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదామని అడుగుతూ ఉన్నామండి. ఇక్కడైతే ఉయ్యాలు ఊగాలి అంటున్నారు. ఈ ఉయ్యాల కోసం అయితే పెద్ద కాంపిటీషన్ ఉందండి. ఇక్కడ చాలా మంది పిల్లలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక 5-6 మెంబర్స్ అయితే దాని మీద ఊగుతూనే ఉన్నారు. మా పాప అయితే ఇంకా ఈ స్టోన్స్ మీద ఎక్కి ఆడుకుంటూ ఉంది. ఇంకా తర్వాత లోపలికి వెళ్దాం పదండి అని ఇంకా లోపలికి అయితే తీసుకువెళ్ళామండి. వాళ్ళైతే రావడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. పిల్లలంతా ఇక్కడ చక్కగా ఆడుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇంకా వాటర్ అని అడుగుతూ ఉన్నారండి. ఆడుకొని అలసిపోయారు, వాటర్ అడుగుతూ ఉన్నారు. నేనైతే వాటర్ క్యారీ చేయలేదు, ఎలాగో మాల్కి వెళ్తున్నాం కదా, డిన్నర్ అక్కడే చేస్తాం కాబట్టి ఇంకా వాటర్ ఎందుకులే అని నేను వాటర్ క్యారీ చేయలేదు. నాకు తెలియదు కదండి ఇక్కడ ప్లెయిన్ జోన్ ఉంటుందని. సో ఇంకా లోపలికి వెళ్ళి వాటర్ తాగుదాం పదండి అని చెప్పి ఇంకా లోపలికి అయితే తీసుకువెళ్తున్నాను. అలా మేమైతే మాల్కి వచ్చేటప్పుడు టైం 9 o'clock అయితే అయిందండి. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు మాల్ లోపలికి 10 o'clock అయితే అయింది. 1 hour మంచిగా ఆడుకున్నారు పిల్లలు. ఇంకా తర్వాత వాళ్ళకు కూడా ఆకలి వేస్తుంది, ఇంకా వాటర్ కూడా కావాలి అంటున్నారు కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళేసి ఒకేసారి డిన్నర్ కూడా చేద్దామని చెప్పి వెళ్తున్నామండి లోపలికి. మాల్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. నేను దుబాయ్ మాల్ అయితే వెళ్ళాను. దుబాయ్ మాల్కి వెళ్ళిన ఫీలింగే వచ్చిందండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయండి లోపల, క్లోతింగ్ బ్రాండ్స్ కానీ పెర్ఫ్యూమ్స్ అలాగే గ్లాసెస్వి అన్నీ మంచి మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయండి ఈ మాల్లో. సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఈ మాల్ చాలా పెద్దదండి, కానీ నేను హాఫ్ ఆఫ్ ద మాల్ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు ఈ పిల్లలతో. పిల్లలు ఏంటంటే ఇంకా తిరగలేరు కాబట్టి కాళ్ళు నొప్పులు అంటూ ఉన్నారు. సో అందుకని హాఫ్ ఆఫ్ ద మాల్ అయితే తిరిగామండి. నేను తిరిగిన ప్లేసెస్ అంతా నేను షాప్స్ కూడా మీతో షేర్ చేస్తాను. మీకు నచ్చితే వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అసలు షాపింగ్ మాల్ చూసారా, లైటింగ్స్తోనే దగదగలాడిపోతూ ఉంది. ఇంకా లోపలైతే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అరబ్స్ అయితే చాలా మంది కనిపిస్తున్నారు. ఈ అరబ్స్ ఏంటంటే చాలా హైట్ ఉంటారండి వీళ్ళు, అండ్ వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మనకు తెలిసిపోతుంది వీళ్ళు అరబ్సా కాదా అనేది. చాలామంది లేడీస్ కూడా వచ్చారండి ఇక్కడ. అరబ్ వాళ్ళు అంతా పార్టీస్ అయితే చేసుకుంటూ ఉన్నారు. హోటల్స్కి వచ్చి అలా రెస్టారెంట్స్లో కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఏదో సమ్ యాక్టివిటీ జరుగుతూ ఉందండి కిడ్స్ కోసం అయితే. ఇంకేదో జరుగుతుంది కదా చూద్దామని చెప్పి అక్కడ నించున్నాము, కానీ అప్పుడే ఫుల్గా ఉన్నారండి జనాలు. ఇంకా సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాం పైనుంచి చూద్దామని. వీళ్ళైతే వస్తున్నారండి. సో మేబీ మ్యాజిక్ చేస్తారేమో అని మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. వస్తున్నారు కదా, వీడియో అయితే రికార్డ్ చేద్దాంలే అని. ఇందులోనే బార్బీ డాల్ కూడా ఉంది, అబ్జర్వ్ చేయండి. తర్వాత అయితే మీకు మంచిగా కనిపిస్తుంది బార్బీ డాల్. పిల్లలు వీళ్ళ కోసం చాలాసేపటి నుంచి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారండి. వీళ్ళు రాగానే పిల్లలకి హాయ్ చెప్తున్నారు, అలాగే హైఫై కూడా ఇచ్చి చక్కగా ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ సైకిల్తో చూడండి అందరికీ హాయ్ అయితే చెప్తున్నాడు ఆయన. పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా చూస్తూ ఉన్నారు చాలామంది అక్కడ నించొని. ఇంక ఇప్పుడు ఏమన్నా చేస్తారేమోలే, మ్యాజిక్ చేస్తారేమో చూద్దామని మేమైతే అలాగే చూస్తూ ఉన్నామండి. కానీ వీళ్ళైతే చూడండి చక్కగా ఒకళ్ళ వెనక నుంచి ఒకళ్ళైతే క్యూ లైన్లో బయటకైతే వెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నాము. ఈ బార్బీ డాల్ చూసారా ఎంత బాగుందో.
చాలా బాగుంది కదండి. వీళ్ళైతే మొత్తం షాపింగ్ మాల్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసి ఆ తర్వాత వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారంట. సో షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దది. వీళ్ళు మొత్తం తిరిగి రావడానికి ఖచ్చితంగా ఒక 20 minutes అయితే పడుతుందండి. ఇంకా సో వీళ్ళ కోసం వెయిట్ చేసే బదులు వెళ్ళి ఫుడ్ తినేద్దామని చెప్పి మేమైతే బయలుదేరిపోతున్నాము ఇక్కడి నుంచి. అప్పటికే టైం వచ్చేసి 10:30 అయితే అయ్యిందండి. ఇంకా పిల్లలకి ఆకలిస్తూ ఉంటుంది. ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళి ఫుడ్ తినేద్దామని బయలుదేరాము. నేనైతే ఇప్పటి వరకు ఈ మాల్కి రాలేదండి, ఫస్ట్ టైం వస్తున్నాను. మా హస్బెండ్ అయితే వచ్చారంట ఒకసారి, తనకి తెలుసు కాబట్టి ఇంకా ఇక్కడైతే డిన్నర్ చేద్దామని వెళ్తున్నాము. ఇక్కడ చూడండి కిడ్స్ డ్రెస్సెస్ షాప్స్ కూడా చాలా మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి. హ్యామ్లెస్ అన్నీ చాలా చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయండి పిల్లలవి. H&M అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఆఫర్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయండి. ఇక్కడ దుబాయ్లో ఏంటంటే ఎప్పుడు ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఇంకా ఈద్ ఉంది కాబట్టి ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. చూసారా, ఇది హ్యామ్లెస్. ఇంకా పిల్లల కోసం ఇలా మంచి మంచి యాక్టివిటీస్ అయితే అట్రాక్ట్ చేయడానికి పెట్టారు. ఇప్పుడైతే ఒకసారి షాపింగ్ మాల్ మొత్తం లాంగ్ వ్యూలో మీతో షేర్ చేస్తాను, చూడండి ఎలా ఉందో. అండ్ బ్రాండ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి మీరు. చాలా పెద్ద మాల్ అండి ఇది. హాఫ్ ఆఫ్ ద మాలే. ఇంకా అలాగే అటు సైడ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసారా హోటల్స్లో ఎంత మంచిగా డెకరేషన్ చేసి పెట్టారండి ఇలా ప్లాంట్స్తో. అరబ్స్ వచ్చి చక్కగా అక్కడ కూర్చొని ఒక కాఫీ ఆర్డర్ చేసుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 10 members అయితే కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. నేనైతే ఇక్కడ చాలామంది అరబ్స్ని చూశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి వరకు నేనైతే చాలా మంది మన ఇండియన్స్ని చూశానండి, అరబ్స్ని అంతగా చూడలేదు. కానీ ఇక్కడైతే చాలా మందిని చూశాను. సో దుబాయ్లో ఉన్న ఫీలింగ్ అయితే ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ ఫుడ్ కోర్ట్ చూడండి ఫుల్ బిజీ అండి. హాఫ్ అన్ అవర్ తిరిగినా కానీ మాకైతే సీటింగే దొరకలేదు. ఇంకా చాలా వెతికిన తర్వాత ఎక్కడో ఒక టేబుల్ అయితే మాకు దొరికింది. ఇంకా KFC చికెన్ అయితే ఆర్డర్ చేసుకొని ఇంకా 2 chairs ఉన్న టేబుల్ అయితే దొరికింది. ఇంకా అలాగో అలా అడ్జస్ట్ అయిపోయి ఇంకా తిని ఇంటికైతే బయలుదేరిపోయామండి. మా పిల్లలు మార్నింగ్ రెడీ అయిన ఫొటోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈద్కి ఇలా రెడీ చేశాను పిల్లల్ని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.